హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి నేను బ్లౌజ్ కట్ చేస్తూ పైన టైటిల్‌లో చెప్పినట్టుగా రోజుకి ఒక గంటలో మనీ సంపాదించుకోవచ్చు. ఎలా సంపాదించుకోవచ్చు ఆ గంట సేపట్లో అనేది నేను చెప్తాను చూడండి. నాకున్న అనుభవంతో నేను చేస్తున్న పని వల్ల చెప్తున్నాను. ఏంటంటే చాలామందికి ఇప్పుడు ఇలా యూట్యూబ్ చేయాలని ఉంటుంది. అలాగే వీడియోస్ పెట్టాలి. దీంట్లో కూడా మనీ సంపాదించుకోవచ్చు అని ఉంటుంది. చాలా ఇంట్లో చేసే పనులు కానీ, ఏదైనా ఒక కంటెంట్ చూయించుకోవాలని ఉంటుంది కానీ, అక్కడికక్కడే ఆగిపోతూ ఉంటారనమాట చేయలేక. ఏదైనా పని స్టార్ట్ చేస్తే చివరి వరకు చేయాలన్నమాట. మధ్యలో ఆపకూడదు. చేశామా, కొంచెం స్టార్ట్ చేశామా, పక్కన పెట్టేసామా అన్నట్టు కాకుండా, చివరి వరకు చేస్తే ఫలితం కనిపిస్తుంది. అదే మీకు చెప్తామని ఈరోజైతే ఇవాల్టి వీడియో అయితే కటింగ్ వీడియో తీశాను కానీ ఏంటంటే మీరు అడుగుతున్న కటింగ్ వీడియోస్ నేను పెట్టలేకపోతున్నాను. కొంచెం టైం కావాలి నాకు. ఖచ్చితంగా పెడతాననమాట. ఈరోజైతే అసలు ఇంట్లో కూర్చొని రోజుకి ఒక గంట టైం కేటాయిస్తూ ఎలా సంపాదించుకోవచ్చు అనేదైతే చెప్తాను చూడండి. మీకు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే, మీకు నలుగురి పట్ల ఏదో అంటారనే ఫీలింగ్ లేకపోతే ఖచ్చితంగా వీడియో స్టార్ట్ చేయండి. వీడియో స్టార్ట్ చేస్తే మంచి అమౌంట్ వస్తుందండి. నాకు అంతంత మాత్రం వ్యూస్ ఉన్నా కూడా నాకు 2 మంత్స్‌కి ఒకసారి పేమెంట్ వస్తుంది. కానీ పోయిన మంత్ ఇప్పుడు జూన్‌లో వచ్చింది. ఈ నెల జూలైలో కూడా రెడీగా ఉందన్నమాట పేమెంట్ అనేది. మనం కరెక్ట్‌గా ఛానల్‌ని రన్ చేస్తే మనకేంటంటే యూట్యూబ్ కూడా మంచి ఆహ్, మనీనే ఇస్తుందన్నమాట. అంటే మంచి బూస్టింగ్ లాగా మనకు ప్రతిదీ ఎంకరేజ్ చేసినట్టుగా మనకు మెయిల్స్ వస్తూ ఉంటాయన్నమాట. మనం కరెక్ట్‌గా చేయాలన్నమాట. ఎక్కువగా పాటలు పెట్టుకోకుండా మన వాయిస్ పెట్టుకొని మనం మంచి కంటెంట్ ఇస్తూ రోజు వీడియోస్ పెట్టామంటే మాత్రం మంచి గ్రోత్ ఉంటుందని తెలుస్తుందండి. నాకు ఇంకొంచెం ఏంటంటే నేను కనిపిస్తూ కూడా వీడియోస్ చేయొచ్చు. ఇంకా బాగా కూడా మాట్లాడగలుగుతాను. కానీ నాకు ఇంకెక్కడో కొంచెం భయముందనమాట. మీకు ఇంతలా చేయండి అని చెప్తున్నాను కానీ, నాకు కూడా ఎక్కడో కొంచెం భయం అనేది ఉంది. ఆ భయాన్ని పక్కన తీసేస్తే మాత్రం చాలా మంచిగా ఇన్‌కమ్ ఉంటుందండి. మనకు మిడిల్ క్లాస్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి సగంలో ఆపేసిన వాళ్ళుంటే మళ్ళీ రన్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్‌గా ఒక మెయిల్ వచ్చిందనమాట నాకు యూట్యూబ్ నుంచి. మీకు బోనస్ పాయింట్స్ ఇస్తాము ఈ 3 మంత్స్ అని చెప్పేసి. దాన్ని లాగిన్ కమ్మంటే నేను లాగిన్ అయ్యాననమాట. ఓకే చేసి పెట్టుకున్నాను నేను. మంచి అమౌంటే వచ్చిందనమాట. అసలు నాకు జూన్ నెలలో వచ్చింది. జూలైలో రాదులే ఇంకా ఆగస్టులో వస్తుందని అనుకున్నాను నేను. ఆగస్టులో చేతికొస్తుంది మళ్ళీ జూలైది కలిపి అని చెప్పేసి అనుకున్నాను. కానీ నాకు అంతకుముందు నెల బోనస్ పాయింట్స్ యాడ్ అయ్యాయన్నమాట. ఈ నెల కూడా బోనస్ పాయింట్స్ యాడ్ అయిపోయి మంచి అమౌంటే చేతికొస్తుంది చూడండి. ఇప్పుడు నేను రోజు ఎంత టైం కేటాయిస్తాను దీనికోసం అనంటే ఖచ్చితంగా వీడియో తీయాలి అంటే మాత్రం ఎన్ని పనులున్నా పక్కన పెట్టి వీడియో తీస్తానండి. నాకు వీడియో తీయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టొచ్చనుకోండి. ఎందుకంటే నాకు షాప్ కదా! కొంచెం సైలెంట్‌గా ఉన్నప్పుడు, పిల్లలంతా వెళ్ళిపోయిన తర్వాత. కానీ తీయాలంటే తీయాలి. ఇన్ని పనులు నాకు చాలా పనులుంటాయి. మీరు నమ్మరు. మీరొక్కరే అన్ని పనులు చేస్తారా అని అనుకోవచ్చు. చాలా పనులుంటాయి. అవన్నీ పనులు చేసుకుంటూ ఈ వీడియో తీస్తాననమాట. అసలు నా ప్లేస్‌లో ఇంకొకరుంటే నాకవసరమా ఇంత వర్క్ చేసుకుంటూ నాకొద్దులే అని పక్కన పెట్టిస్తారు. నేను అలా కాదనమాట. నేను స్టార్ట్ చేశాను. దీన్ని వదలొద్దింకా. చాలామంది చాలా రకాలుగా మాట్లాడినా కూడా దీంట్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి వస్తున్నాను కదా! అందుకని చెప్పేసైనా నేనసలు ఆపననమాట. ఎవరేమనుకున్నా పర్వాలేదు. మనం చేసేది కరెక్ట్ అయినప్పుడు మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పేసి. నాకెంత వర్క్ ఉంటుందంటే ఆహ్, ఎక్కడా కూడా ఒక 5 మినిట్స్ ఖాళీగా వేస్ట్ పోనివ్వకుండా ఉంటాననమాట ఇంట్లో ఉన్నంత సేపు. ఇంటి పని ముగించుకొని ఇక్కడికి రాగానే కొంచెం కూర్చోవాలి అనిపిస్తుంది. ఒక కాసేపు కొంచెం సేపు కూర్చొని అటు పనులన్నీ చూసుకొని పిల్లలకు కటింగ్ చూయించేసి, నేను కట్ చేసి పెట్టుకొని, ఇంకా అవతల షాప్ ఉంది కదా! షాప్‌లో వర్క్ ఉంటుంది. ఆ పనంతా కంప్లీట్ చేసుకొని ఇటు స్టిచ్చింగ్‌కొస్తాననమాట. సాయంత్రం లోపల ఏదో ఒక టైంలో ఖచ్చితంగా వీడియో తీయాలి అంటే తీసుకుంటాను. ఒక బ్లౌజ్ కట్ చేస్తున్నానంటే దాని వీడియో కావాలి అనుకుంటే ఖచ్చితంగా తీస్తాననమాట. ఒక్కొక్క రోజు 2, 3 వీడియోస్ కూడా తీస్తాను. ఎంత బిజీగా ఉన్నా కూడా వీడియోస్ తీసి పెట్టుకుంటాను. వీడియో తీయడానికి నాకు పెద్ద టైం ఏమి పట్టదు. ఎందుకంటే నేను కట్ చేసేదే మీకు చూపిస్తాను కదా! నేను ఇప్పుడు టేబుల్ పైన కట్ చేస్తాను. ఇక్కడ కెమెరా పెట్టేసి నేను కట్ చేసేది వీడియో తీసుకుంటాను. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత
దానికి ఇంట్లో పనుంటుందండి. నాకు ఇంటికి నైట్ వెళ్ళేసరికి 7:30, 8 ఖచ్చితంగా అవుతుందనమాట. ఇది షాప్ కదా! బయటంతా సామానుంటుంది. అదంతా లోపల పెట్టేసుకొని క్లోజ్ చేసి వెళ్ళేసరికి ఖచ్చితంగా 8, ఒక్కొక్కసారి 8:30 కూడా అవుతుందనమాట. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంట్లో పనుంటుంది కదా! రోజంతా చేయాల్సిన పని మనం వదిలేసొస్తాము. నైట్ అంట్లు తోముకోవడం, వంట చేసుకోవడం ఇదంతా నైట్ పనంతా అయిపోయిన తర్వాత లేదా మళ్ళీ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత వంట పని అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వీడియోకి వాయిస్ ఇవ్వడానికి ఒక 30 మినిట్స్ వీడియో తీయడానికి, 30 మినిట్స్ వీడియో ఎడిటింగ్ చేయడానికి పెట్టుకుంటాను నేను. చూసారు కదా! గంట సేపు. ఈ గంట సేపు నేను దీనికి కేటాయించడం వల్ల వీడియోస్ పెట్టుకుంటూ రావడం వల్ల ఇప్పుడు నాకు అర్థమవుతుందనమాట. అంటే దీంట్లో మనం ఎంత కష్టపడితే అంత అమౌంట్ ఖచ్చితంగా వస్తుంది. పెద్ద పెద్ద ఛానల్స్‌ని చూసి వీళ్ళకి బాగా అమౌంట్ వచ్చేస్తుంది. బాగా గ్రోత్ అయిపోయారని అనుకుంటాం. కానీ వాళ్ళు కూడా చాలా కష్టపడి ఉంటారనమాట. అంటే ఇలా కష్టం అంటే రోజుకి ఒక గంట సేపు కేటాయించండి మీకొచ్చే పని చూయించడానికి. అదే వ్లాగ్స్ ఛానల్ అనుకోండి, మీరు ఇంట్లో పనంతా షూట్ చేయడం ఖచ్చితంగా అది లేటే అవుతుందనమాట. కొంచెం దీనితో పోల్చుకుంటే స్టిచ్చింగ్ ఛానల్‌తో పోల్చుకుంటే అది కొంచెం చాలా కష్టమే. ఎందుకంటే మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో అక్కడ ట్రైపాడ్ పెట్టాలి, వీడియో తీయాలి, చూయించాలి. అది స్టార్టింగ్‌లో కొంచెం ఏదైనా స్టార్టింగ్‌లో కష్టంగా అనిపిస్తుంది. అలవాటయిపోతే ఈజీ అయిపోతుందనమాట. కాబట్టి ఎవరైనా స్టార్ట్ చెయ్యాలి అనుకుంటే స్టార్ట్ చెయ్యండి. ఎవరికీ భయపడకండి. ఎవరు మన దగ్గర లేనప్పుడు ఒక రూపాయి కూడా ఇవ్వరు. కానీ దీంట్లో మంచి ఇన్‌కమ్ వస్తుందనేది మాత్రం ఇంకా ఛానల్‌ని మంచిగా ఎడిటింగ్‌లు చేసి మంచి వాయిస్ ఇచ్చుకొని ఇంకా మంచి కంటెంట్లు ఇచ్చేవాళ్ళుంటే మాత్రం ఇంకా బాగా గ్రోత్ అవుతుందనమాట. ఇంకా బాగా మాట్లాడాలి. ఇంతకు మంచిగా కూడా మాట్లాడొచ్చు కానీ ఇంకొంచెం ఎక్కడో భయం ఉంటుందనమాట. అది తీసేస్తే మంచి సక్సెసే వస్తుంది. డైలీ వీడియోస్ పెట్టండి. రోజు పెట్టకుండా వారానికొకటి లేదంటే 10 రోజులకొకటి అలా పెడితే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉంటుంది ఛానల్ పరిస్థితి. అది కాదనమాట. ప్రతిరోజు వీడియో పెట్టాలండి. లేదంటే డే బై డే అన్నా ఖచ్చితంగా పెట్టాలి. చాలామందేంటంటే షార్ట్ వీడియోలు అని చెప్పేసి షార్ట్ వీడియోలు పెడుతూ ఉంటారు. షార్ట్ వీడియోలు పెడితే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కానీ వ్యూస్ రావండి. వ్యూస్ షార్ట్స్‌కి మాత్రమే వస్తాయి. మన ఛానల్ అల్గారిథం మన షార్ట్స్ ద్వారానే తీసుకుందనుకోండి, షార్ట్స్‌నే వైరల్ చేస్తుంది కానీ లాంగ్ వీడియోస్ పంపించదనమాట. లాంగ్ వీడియోస్ చేయడం వల్ల మనీ అనేది ఎక్కువొస్తుంది. షార్ట్ వీడియోస్ చేయడం వల్ల మనీ అనేది తక్కువగా వస్తుందనమాట. అది దృష్టిలో పెట్టుకొని మంచి కంటెంట్ ఇస్తూ రోజు వీడియోస్ పెడితే మంచి గ్రోత్ ఉంటుందనమాట. చూడండి ఇంకా నాకైతే 2 మంత్స్‌కి ఒక్కసారి వచ్చే పేమెంటు జూలైలో వచ్చింది. జూన్‌లో వచ్చింది. జూలైలో రెడీ ఉంది. నెక్స్ట్ మంత్ ఆగస్టులో కూడా వస్తుందనమాట. చూసారు కదా! నేనేం చేస్తున్నాను, రోజు నేను చేసే పని ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను షాప్‌లో. ఇంటికెళ్ళి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎడిటింగ్ చేస్తున్నాను దాన్ని. ఎడిటింగ్ చేసి మీకు మంచి వాయిస్ ఇచ్చి క్లియర్‌గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను కాబట్టి ఇంత ఎంతో కొంత నాకొస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఇంక మీదట ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి, లేకపోతే సగంలో ఆపేసిన వాళ్ళుంటే మాత్రం కంటిన్యూ చేయమని చెప్తున్నాననమాట. ఇది ఒకప్పటికి. ఇప్పుడు యూజ్ అవ్వకపోవచ్చు. అంటే ఇప్పుడు మన చూసే వాళ్ళకి అనిపించొచ్చు. ఏమని వీళ్ళకి అవసరమా? యూట్యూబ్ చేస్తున్నారంట, అదంట, ఇదంట అని. మనం దీంట్లో ఒక రూపాయి తీసుకుంటున్నాం అన్నప్పుడు వాళ్ళు కూడా అనేవాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారనమాట. ఎవరంటే ఏంటిలేండి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేకాని వాళ్ళంటున్నారు, వీళ్ళంటున్నారంటే కుదరదు కదా! అందుకని చెప్తున్నాననమాట. ఎవరికైనా వీడియోస్ చూసే వాళ్ళకి అనిపిస్తుంది, అబ్బా! మేము ఇలా చేస్తే బావుండు. మాకు కూడా అమౌంట్ వస్తుంది. ఇబ్బంది పడే వాళ్ళుంటారు కదా! ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. కానీ కొంచెం ఓపిక అనేది ఎక్కువుండాలనమాట. చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే మనకు దీంట్లో సక్సెస్ రావాలి అంటే మనం అది కూడా మనం చేసే వీడియోస్‌ని బట్టే ఉంటుందనమాట. మనం మంచి వీడియోస్ చేస్తే తొందరగా సక్సెస్ వస్తుంది. మనం కొంచెం డీలా చేసామనుకోండి, ఇది కూడా డీలా పడిపోతుందనమాట. ప్రతిదీ మన చేతిలో ఉంది. మీరు మంచిగా మాట్లాడగలిగితే, మీకు ధైర్యం ఉంటే ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోండి. రోజు ఒక 1 అవర్ కేటాయించండి. చెప్తున్నాను కదా! మంత్లీ వచ్చేసి మీరు మంచిగా వ్యూస్ వెళ్ళాయనుకోండి, మామూలుగా వెళ్ళిన ఒక వీడియో ఆహ్, ఒక 10,000 లోపల వెళ్ళిన లేదంటే ఒక నెలలో ఒక 5, 6 వీడియోలు మంచిగా వెళ్ళినా కూడా మంచి అమౌంట్ తీసుకుంటారు. నేను చెప్తున్నాను కదా! నేనింత తీసుకుంటున్నానని నేను చెప్పలేనులెండి. ఇప్పటికే చాలామంది ఏడుస్తున్నారనమాట. నెలకి ఇంతొస్తుందంట, అంతొస్తుందంట, స్టిచ్చింగ్ ఆపేసినా సరిపోతుందంట అని.
నేను ఏది ఆపను, ఇది ఆపను, అది ఆపను. ఎందుకు ఆపుతాను? నాకు వచ్చేది ఎందుకు కూడగొట్టుకుంటాను చెప్పండి? ఖచ్చితంగా తీసుకుంటాను. కాబట్టి చెప్తున్నాననమాట. మీరైతే రోజు ఒక 1 అవర్ కేటాయించండి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కొంచెం ఓపికగా ఒక 1 ఇయర్ పట్టొచ్చు. చేయండి. తర్వాత ఫ్యూచర్‌లో పనికొస్తుందనమాట. ఇప్పుడు నేను ఎన్నాళ్ళని స్టిచ్చింగ్ చేస్తాను. ఏదో ఒక రోజు కొన్ని రోజుల తర్వాత కొంచెం వయసు అయిపోయిన తర్వాత అయినా కూడా దీన్ని ఆపేయాల్సొస్తుందనమాట. అప్పుడు మనకు సెకండరీ ఇన్‌కమ్ ఉండాలి కదా! ఇప్పటి నుంచే దీన్ని స్టార్ట్ చేసి పెట్టుకుంటే అప్పటికి మనకి ఇది యూజ్ అవుతుంది కదా! ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నాకనిపించింది ఈ వీడియో తీశాననమాట. నేను 2 డేస్ సరిగ్గా వీడియోస్ పెట్టలేదు కదా! చిన్న ఇన్సిడెంట్ అంటే చిన్నదేమి కాదులెండి. పెద్ద ఇన్సిడెంటే. మా ఊర్లో 6 హత్యలు జరిగాయన్నమాట. న్యూస్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇంకా మా షాప్‌కు దగ్గరలోనే పోలీస్ స్టేషన్ ఉండడం వల్ల మొత్తం గొడవలన్నమాట. ధర్నా చేశారు. గొడవలు, పోలీసులు బాగా ఎక్కువ మంది ఉన్నారన్నమాట. ఆ బాధితులకు సంబంధించిన వాళ్ళు ధర్నా చేశారు. అది నడుస్తూనే ఉంది ఇంకా. అది మా ఊరేనండి. పక్కనే కొంచెం దూరంలోనే పోలీస్ స్టేషన్ కాబట్టి చాలా గొడవగా ఉందన్నమాట. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నట్టుగా ఉండడం వల్ల నేనైతే వీడియోస్ మీద వీడియోస్ కూడా తీసుకోలేకపోయానన్నమాట. ఇక నేను వీడియోస్ పెట్టాలి కదా! నా ఛానల్ మళ్ళీ గ్రోత్ ఆగిపోతుంది అని చెప్పేసి ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో తీశాను. కానీ నాకైతే ఇది అనిపించిందనమాట. ఈ మంత్ పేమెంట్ నేను రాదనుకున్నాను. నాకు తర్వాత మెయిల్ వచ్చిందనమాట. ఫస్ట్ కాదండి, సెకండ్, థర్డ్‌కి మెయిల్ వచ్చింది. మీకు బోనస్ పాయింట్ల వల్ల మీకు ఈ మంత్ పేమెంట్ అయితే మీ అకౌంట్లోకి యాడ్ అవుతుందని చెప్పేసి మంచి బోనస్ పాయింట్స్ ఇచ్చిందనమాట. నాకు నెలలో వచ్చిన దానికంటే మంచి బోనస్ వచ్చింది. అందుకే చెప్తున్నాను, మనం కరెక్ట్గా వర్క్ చేసుకుంటూ వెళ్తే దీంట్లో సక్సెస్ అనేది మన వెనకాలే ఉంటుంది. కాబట్టి చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్టార్ట్ చేయండి. ఇది ఒక ఇన్కమ్గా పెట్టుకోండి. మనం ఇబ్బంది పడుతూ ఉండే వాళ్ళకి మంచి ఇదనమాట. మనం రోజు ఒక గంట సేపు, రోజంతా ఖాళీగా ఉండే వాళ్ళకి ఇంకా మంచిదండి ఇది. ఒక గంట సేపు దీని మీద టైం పెట్టామంటే ఫ్యూచర్లో మీకు మంచిగా ఉంటుంది. అందుకే చెప్తున్నానమాట. నేనైతే దీన్ని ఇలాగే రన్ చేస్తానన్నమాట. నేను ఏదైనా స్టార్ట్ చేశానంటే దాని చివరి వరకు వచ్చి చూస్తానన్నమాట. నాకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. నేను స్టిచ్చింగ్ ఆపినా కూడా దీని ద్వారా నాకు ఇన్కమ్ వస్తుందన్నమాట. నేను వీడియోస్ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు కూడా మంచి ఇన్కమ్ వస్తుంది. కాబట్టి చెప్తున్నాను. నచ్చితే లైక్ చేయండి.